ఐటీ ఉద్యోగాలు గుట్టలుగా ఓడిపోతూ ఉన్నాయి. మనం గతంలో కూడా ఒక వీడియో చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తేలిగ్గా తీసుకోవద్దు, తర్వాత మిషన్ లెర్నింగ్ అని ఇవన్నీ రావడంతో ఐటీ ఉద్యోగాలకి పెను ప్రమాదం పొంచి ఉంది. ఆటోమేషన్ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీంతో ప్రధాన కంపెనీలు టీసీఎస్ 12,000 మంది ఉద్యోగాల్ని తొలగించింది. ఒకేసారి 12,000 మందిని తొలగించడం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ 15,000 మందిని తీసేసింది, గూగుల్ 20,000 మందిని తొలగించింది. ఈ విధంగా ప్రధాన కంపెనీలన్నీ పై లెవెల్లో పెద్ద ఎత్తున జీతాలు తీసుకుంటూ 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులందరికీ కట్టెరేస్తా ఉన్నాయి. నెలకు 4 లక్షలు 5 లక్షల జీతాలు తీసుకుంటున్న వారికి ముఖ్యంగా ఈ ప్రమాదం పొంచి ఉంది. పై స్థాయిలో పెద్ద జీతాలు తీసుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ కాని వారు ఎవరు ఉన్నారో ముందుగా వారి మీద వేటు పడతా ఉంది. ఎందుకంటే 5 లక్షల జీతం తీసుకున్న ఒక వ్యక్తిని తొలగించి ఫ్రెషర్స్ని 36,000 జీతం ఇచ్చి 14 మందిని నియమించుకుంటా ఉన్నారు అదే జీతంతో. ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగిపోతూ ఉంటే మరొక వైపు తాజాగా ఇన్ఫోసిస్ 20,000 మంది ఫ్రెషర్స్ని మేము ఉద్యోగాల్లో తీసుకుంటున్నాము అని ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం ఇదే. ఐటీలో జీతం పెరిగే కొంది ప్రమాదం కూడా పొంచి ఉంది అనేది మరొకసారి స్పష్టమైంది. పెద్ద ఎత్తున జీతాలు వస్తున్నాయన్న ఆనందం కూడా నిలవడం లేదు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఐటీ ఉద్యోగాలు పెద్ద ఎత్తున ఊడిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా దీని ప్రభావం పడింది. హైదరాబాద్లో కొనేవాళ్ళు లేరు. మనం గతంలోనే ఒక వీడియో చేస్తున్నాం. 54% రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే తాజా అంచనా ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇది ఒక హైదరాబాద్కే పరిమితం కాలేదు. అమెరికాలో కూడా ఐటీ ఉద్యోగులు మిలియన్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన విల్లాలు ఫర్ సేల్ బోర్డులు పెట్టి కూర్చున్నారు. ఉద్యోగం ఉన్నప్పుడు ఏ బ్యాంక్ అయినా $10 మిలియన్ అప్పులు ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఐటీ ఉద్యోగులు భారత్ నుంచి వెళ్ళిన వారంతా పెద్ద జీతాలు ఉంటాయి కాబట్టి వారంతా పెద్ద ఎత్తున విల్లాలు కొనుగోలు చేసుకున్నారు. నెల ఈఎంఐలు కట్టుకుంటూ ఉన్నారు. ఉద్యోగం ఉంటే ఆ ఈఎంఐలు కట్టుకుని ఏదో ఒక విధంగా ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటారు. ఉద్యోగాలు ఊడిపోవడంతో ఈఎంఐ కట్టలేక చాలామంది వారి యొక్క విల్లాలు ఫర్ సేల్ బోర్డులు పెట్టేశారు. దీంతో అమెరికాలో కూడా రియల్ ఎస్టేట్ దారుణంగా పతనమైంది. హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అదృష్టవశాత్తు అమరావతి ఇంకా పెద్దగా గజం 1,00,000-2 లక్షలకి వెళ్ళలేదు కాబట్టి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బాగానే కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఐటీ ఉద్యోగాలు ప్రారంభంలో ఊరించిన జీతాలు పెరిగి పై స్థాయికి వెళ్లే కొద్దీ ఆ ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అనేది కూడా అనుమానంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, మిషన్ లెర్నింగ్లు ఇలా లేటెస్ట్గా వస్తున్న టెక్నాలజీలు ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPTలు అభివృద్ధి చేశారో మైక్రోసాఫ్ట్లో వారి ఉద్యోగాలే ఊడిపోయాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యోగాలు మరికొన్ని ఊడిపోయే అవకాశం ఉంది. ఐటీ రంగంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఆ వివరాలతో మనం మరొక వీడియోలో తెలుసుకుందాం.